హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో చిన్న పిల్లలకి స్వీట్ పొటాటో, క్యారెట్, స్వీట్ కార్న్, యాపిల్ లాంటివి ఎలా తయారు చేసుకుని పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. పిల్లలకి పెట్టే ఉగ్గులో కూడా వెజ్జీస్ని పెట్టుకోవచ్చు మనం. ఈ రెసిపీ 8 నెలల చిన్నారుల దగ్గర నుండి సంవత్సరన్నర పిల్లల వరకు పెట్టుకోవచ్చు. లంచ్ టైంలో పెట్టండి ఈ రెసిపీని. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మరికొన్ని ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ లంచ్ రెసిపీ కోసం చిన్న బౌల్ పూల్ మకానాని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పూల్ మకానా 6th మంత్ బేబీస్ దగ్గర నుండి పెట్టుకోవచ్చు. నలిపి చూస్తే పూల్ మకానా ఇలా పొడిలాగా అయిపోవాలి. అప్పుడే ఇది మంచిగా డ్రై రోస్ట్ అయినట్టు. దీన్ని పక్కన పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఎర్రకంది పప్పుని ద్వారగా వేయించుకోవాలి. ఈ ఎర్రకంది పప్పు 6 నెలల చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఓట్స్ని కూడా వేపుకుని పక్కన పెట్టుకుందాం. డైజెషన్ ఫ్రీగా అవ్వడానికి 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ వామును కూడా వేపుకోవాలి. ఇవన్నీ చల్లారనిచ్చి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే జల్లెడ పట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 15 నుండి 20 రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. గిన్నెలో 300 ml వరకు నీళ్ళని పోసుకుని మీ చిన్నారులు తినే దాన్ని బట్టి గ్రైండ్ చేసుకున్న పొడి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ పొడిని వేసుకుంటున్నాను. ప్యూరీ లాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 year అండ్ ఎబోవ్ బేబీస్ అయితే చిటికెడే ఉప్పును వేసుకుని మీరు దీన్ని కుక్ చేసుకోండి. ఇడ్లీ పాత్రలో 500 ml వరకు నీళ్ళను పోసుకుని పీల్ చేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న క్యారెట్, స్వీట్ కార్న్ని వేసి స్టీమ్ చేసుకోవాలి. ఈ విధంగానే మీరు యాపిల్, స్వీట్ పొటాటోను కూడా స్టీమ్ చేసుకుని చిన్నారులకి అయితే పెట్టుకోవచ్చు అనమాట. స్టీమర్ కొనాల్సిన అవసరమే ఉండదు. 15 నిమిషాల్లో చక్కగా ఇవన్నీ స్టీమ్ అయి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారిన ప్యూరీలోకి గ్రైండ్ చేసుకున్న క్యారెట్, స్వీట్ పొటాటో ప్యూరీని వేసి 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జీలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.